మనం ఉదయాన్నే నిద్రలేస్తే మన టీవీల్లో ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఈ ప్రవచనకర్తలు. మనము మన జీవితాల్లో మునిగిపోయి చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయండి మనకు. మతం నుంచి ఒత్తిడి ఉంటుంది, కెరియర్ నుంచి ఒత్తిడి ఉంటుంది, భార్యల నుంచి ఒత్తిడి ఉంటుంది, భర్తల నుంచి ఒత్తిడి ఉంటుంది, పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిలో మనం ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ తప్పుడు నిర్ణయాల నుంచి మనకు కాస్త రిలీఫ్ ఇచ్చేది ఏంటంటే వితిన్ దట్ లిమిట్స్ ఒక రేషనల్ మాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ మేనేజర్ మిమ్మల్ని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నప్పుడు ఒకడొచ్చి, అరే కెరియర్లో ఇవన్నీ సహజము, మేనేజర్ని పట్టించుకోదు, నీ మనసుకి ఏది నచ్చిందో అది చెయ్యని ఎవడన్నా చెప్పినప్పుడు వితిన్ దట్ లిమిట్స్ ఆఫ్ దట్ ఆఫీస్ వాడి మాటలు మీకు సూదనంగా ఉంటాయి. అలాగే మతంలో నువ్వు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడివో, లేదా పెళ్ళవ్వట్లేదని నిన్ను సమాజం దెప్పి పొడుస్తున్నప్పుడు, లేదా అత్త నుంచి కోడలకు బాధనో, కోడల నుంచి అత్తకు బాధనో, లేదా ఇక నువ్వు జీవితంలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నావు, వితిన్ దట్ లిమిట్స్ మతంలో ఉన్న రేషనల్ థాట్ని మన మైండ్లో ఇంప్లాంట్ చేయడానికి పొద్దున్నే కొంతమంది ప్రవచనకర్తలు వస్తారు. అవి మనకు సూదనింగ్ ఇస్తాయి. వెరీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పెళ్ళవ్వట్లేదు, రాముల వారికి పూజ చేస్తే నెత్తిన అక్షంతలు చల్లుకుంటే పెళ్ళవుతుంది అంటే, దానికి ఈ చాగంటి, గరికపాటి లాంటి వాళ్ళు ఏదో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనల్ని సూదనింగ్ చేస్తారు. ఆటోమేటికల్లీ ఆ పర్టికులర్ బాధ అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. బ్రాహ్మణ జాతికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇదొక బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఉంటారు, చదువుకోకపోయినా చదువుంటారని మనం నమ్ముతాము. వాళ్ళకు జ్ఞానం ఉందని, జెనెటికల్గానే వాళ్ళకు ఒక జ్ఞానం ఉంటుంది అని అందరూ నమ్ముతారు. ఎంత డెమోక్రసీ అయినా, ఎంత కులరహిత సమాజం అయినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ రాత్రికి పడుకునేటప్పుడు ప్రతి ఒక్కరు వాడి కులంలోనే పడుకుంటాడు, వాడి కులం గురించే మాట్లాడతాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఒకప్పుడు అత్యధికమైన ఆధిపత్యాన్ని వహించిన బ్రాహ్మణ సామాజిక వర్గం కాలక్రమేణా నలిగిపోయి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే ప్రవచనాలు చెప్పుకుంటారు, లేదా గవర్నమెంట్ ఆఫీసులో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటారు, లేదా పెద్ద జాబులు, ఏదైనా సరే రాజకీయంగా ఇంపార్టెన్స్ లేని పొజిషన్లో బ్రాహ్మణులు ఉన్నారు అన్నది నిజం. దీనికి కారణాలు ఏంటంటే 1900 నుంచి ఈ 2000 సంవత్సరం దాకా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల ఉద్యమాలు జరిగాయి. మనకు కేరళలో ఎస్ఎన్డిపి, నారాయణ గురు ధర్మ పరిపాలన, తమిళనాడులో జస్టిస్ మూమెంట్, ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాహ్మణేతర ఉద్యమం జరిగింది. దీనికి ఆద్యుడు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది కమ్మ సామాజిక వర్గం. ఎగ్జాంపుల్ ఏంటంటే, బ్రాహ్మణేతర ఉద్యమం అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. స్వసంగ పౌరోహిత్యం అనే ఉద్యమం కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ ఈ స్వసంగ పౌరోహిత్యం అనే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన నాయకుడు ఎవరంటే మన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నందమూరి తారక రామారావు గారు. బ్రాహ్మణులు లాస్ట్కు పూజలకు కూడా అవసరం లేకుండా వేద పాఠశాలలో వేద పఠనం అన్ని కులాల వాళ్ళు నేర్చుకోవాలి, ఎవరి కులాల పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకోవాలి, బ్రాహ్మణుల అవసరం లేకుండా మనం పెళ్ళిళ్ళు చేసుకొని మనమే బతకాలి అని చెప్పిన వాడు ఎన్టీ రామారావు. బ్రాహ్మణులు కొద్ది గొప్ప సంపాదిస్తున్నారంటే ఆ పౌరోహిత్యం ద్వారా, దాన్ని కూడా లాక్కోవాలని చూసిన వ్యక్తి ఇతను. నేను చాలా ప్రస్ఫుటంగా హిస్టరీ బేసిస్ మీదనే మాట్లాడుతున్నా. నేను కూడా బ్రాహ్మణ సామాజిక వర్గ వ్యక్తిగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, గరికపాటి అనే ఒక ప్రవచనకర్త ఉన్నాడు. ఇతనికి పద్మశ్రీ వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారట, గరికపాటి గారు మీకు వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్, వెరీ గుడ్. ఆయన చెప్పడం బాగానే ఉంది. కానీ గరికపాటి ఈయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి కింద ఉన్న కార్యకర్త దాకా అందరూ ఫోన్ చేసి, గరికపాటి నువ్వు పద్మశ్రీ కొట్టావు, నీకు కంగ్రాచ్యులేషన్స్ అని చప్పట్లు కొట్టి ఆయనకు సన్మానం చేసి ఒక ఓవర్ యాక్షన్ చేయాలని ఇతని ఎక్స్పెక్టేషన్స్. అసలు ఫస్ట్ నా ప్రశ్న ఏంటంటే, గరికపాటి గారు, అపార్ట్ ఫ్రమ్ ప్రవచనాలు మీరు సమాజానికి చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి? బ్రాహ్మణ సమాజానికి మీరు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి? బ్రాహ్మణ జాతికి నువ్వు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి? బ్రాహ్మణుడిగా కాకుండా నిన్ను నువ్వు ఎలా ఐడెంటిఫై చేసుకోగలవు? వీటిలో ఏ ప్రశ్నకైనా నీ దగ్గర సమాధానం ఉందా? మనకు గౌరవం ఇస్తే తీసుకోవాలి. ఒకవేళ ఎవరు స్పందించకపోతే అది అగౌరవమైన చర్య కాదు కదా. దాన్ని అగౌరవమైన చర్యగా ఫీల్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం గురించి తప్పుడుగా
ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కి చంద్రబాబు నాయుడు గారితో స్టేజ్ షేర్ చేసుకున్నప్పుడు మాట్లాడడం తప్ప కాదా? అది మీరు మీ వ్యక్తిగతంగా మాట్లాడారా, లేదా బ్రాహ్మణ సమాజాన్ని రిప్రజెంట్ చేయాలనో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో మాట్లాడారా? మనం ఒక విషయం మాట్లాడితే తద్వారా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం అఫెక్ట్ అవుతుందన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మీరు మతాన్ని, కులాన్ని, మీ యొక్క స్వార్థాన్ని కలిపి మాట్లాడారే, ఇది మీకు చెల్లుతుందా? పేరులో గరికపాటి ఉన్నా మీ స్థాయి హిమాలయ పార్టీ కదా, మరి ఎందుకు ఆ బుద్ధి గరికపాటిలా ప్రవర్తించింది? మీకు చెప్పే స్థాయి స్తోమత మాకు లేదు, కానీ నేను వెరీ స్ట్రైట్గా చెప్తున్నాను గరికపాటి గారు, రాజకీయంగా మీరు ప్రేరేపితులై ఇలా ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే మాటలు, సమాజంలో బ్రాహ్మలు చేస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా ఎన్నో కుల ఉద్యమాలు లేచాయి. ఆ కుల ఉద్యమాల వల్ల బ్రాహ్మలు సమూలంగా అడుగంటిపోయారు. అటువంటి స్థితిలో ఉన్న మనము ఎలా మాట్లాడాలి? సమాజం పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రవచనకర్త ఆ బాధ్యత మర్చిపోయి రాజకీయ నాయకుడిగా మాట్లాడతాడో అతను ప్రవచనకర్తగా అతనికి గుర్తింపు ఉండదు, గౌరవం కూడా దక్కదు. నాకు తెలిసి ఐ డోంట్ రెస్పెక్ట్ యూ ఎనీమోర్. నేను రెస్పెక్ట్ చేయనంత వరకు చేయకపోతే మీకు వచ్చిన నష్టం కూడా ఏం లేకపోవచ్చు, కానీ సమాజంలో మీరంటే కరెక్ట్గా మాట్లాడతారు అని ఒక రెస్పెక్ట్ నుంచి ఇతను ఒక పొలిటికల్లీ అఫిలియేటెడ్ పర్సను, ఇతను మాట్లాడితే కొంతమందికి అనుకూలంగా మాట్లాడతాడు అన్న విధంగా మీరు తయారవ్వడం చాలా బాధాకరం. నేను మిగిలిన ప్రవచనకర్తలకు ఇస్తున్న ఒక సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు మీ ప్రవచన కార్యక్రమాన్ని ఒక ఎంప్లాయ్మెంట్గా చేసుకుంటే బాగుంటారు. లేదు ఇలా పొలిటికల్లీ అఫిలియేట్ అయితే మీ వల్ల మీ కుటుంబాలు అఫెక్ట్ అవుతాయి, మీ యొక్క వ్యక్తిగతమైన జీవితము అఫెక్ట్ అవుతుంది, మీ యొక్క క్రెడిబిలిటీ కూడా అఫెక్ట్ అవుతుంది.